ఇదిగోండి ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ మేడం ఇన్నిసార్లు అడిగినా సరే మీ ఆవిడ అడిగినా సరే నువ్వు చెప్పట్లేదు కదమ్మా. సో నీ బర్త్డే అన్నావు కదా, నీకు హ్యాపీ బర్త్డే. సో నీ కోసం మా హిట్ టీవీ వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు. రామ్మా. అమ్మాయి తెలుసా నీకు? సైగేంటి, సైగలేంటి? అమ్మా అమ్మా దాదా కూర్చో. కాదు కేక్ వస్తుంది అంటే కేక్ లాంటి అమ్మాయి వచ్చిందా సర్ప్రైజ్ అంటే? ఇప్పుడు మాట్లాడు, ఈ అమ్మాయి ఎవరు? తినేవారు నువ్వు ఎందుకు వచ్చావు అసలుకి? తినేవారు ఏంటి వాళ్ళు కాన్ బనేగా కరూర్ ప్రతిలాగా ఎవరెవరో అడుగుతున్నారు, చెప్పరా తొందరగా. ఏమ్మా పిలిచిన వెంటనే ఒప్పుకుంటూ వచ్చేసావు, ఎవరేంటని తెలియకుండా వచ్చావా? దేనికి వచ్చావు? మా హస్బెండ్ మేడం. హస్బెండ్. అతను నీ హస్బెండా? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 1 year అవుతుంది మేడం. 1 year. నేను లవ్ మ్యారేజ్ మీదే? ఆ అమ్మాయి నీకు సీనియర్ తెలుసా? వాళ్ళకి పెళ్ళి 9 ఏళ్ళు అవుతుంది. ఆ అమ్మాయి రిటైర్ అయ్యేటట్టుంది ఇప్పుడు. అసలు నిన్ను ఎవరు పిలిచారు అసలు నిన్ను ఇక్కడికి? మేం పిలిపించాం బాబు. నీ భాగవతం ఆ 6 నెంబర్లు ఎతికితే ఒక్కొక్కరు బయటపడతారు. వద్దా బర్త్డే గిఫ్ట్? నేను ఎవరు అసలు? చెప్పు, మా ఆవిడకి సమాధానం చెప్పు, మేము మాట్లాడవసరలా. ఏంటి ఎఫ్ఐఆర్ నిజమా కాదా? మీ అమ్మ నిన్ను వత్తాసి పలికింది కదా నీకు, ఇప్పుడు మాట్లాడు. ఏ నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నావా? మీ అమ్మకి పరిచయం చేసావు రెండో కోడల్ని? ఆమె ఎవరు నాకు తెలుసు సార్. అమ్మాయి నీకు తెలీదా? మొత్తం ఎవరు తెలీదు? ఈ అమ్మాయి తెలీదు, ఆ అమ్మాయి తెలీదా? అందుకే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకెళ్ళడానికి కారణం అంతా ఇదేనా? ఈవిడ కూడా 9 years నుంచి బయటికి తీసుకెళ్ళట్లేదు తల్లి. ఇట్లా ఇళ్లలో ఉంచే తెలీదు అన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతావేంటి మరి? ఏంది? నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? చెప్పయ్యా. ఏంటి నాంచుడు? నువ్వెందుకు అన్నావు కదా ఇందాక, ఎందుకు వచ్చావు? సైకిల్ చేసావు కదా. అమ్మాయి వస్తుంటే హే అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. తెలిసినా మేడం? అది ఎలా తెలుసు? మాకు బాగా క్లోజ్. బాగా తెలుసా? తెలిసినామని పెళ్లి చేసుకుంటారా? అందుకే నన్ను బయట పెట్టి బయటకు వెళ్ళకు, అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు పంపితే నన్ను ఒక్కదాన్ని పంపి వెళ్తే నువ్వు ఒక్కడ వెళ్ళేసి వచ్చా. ఇందుకే నా కారణాలని? ఏ రోజన్నా నీ ముఖం పెట్టుకుని నన్ను ఏడిగా తీసుకుపోయినా చెప్పు. డాడీకి తీసుకోవాలి నిన్ను. అసలు ఎక్కడికి తీసుకుపోయావు? మీరేంటి అసలు? మీ కాదమ్మా, మాకు అందరి సమక్షంలో పెళ్ళయింది. మీరు ఎలా పెళ్లి చేసుకున్నారో కూడా తెలియదు. ఎవడు వదిలేడు? ఐటీ జాబ్ వదిలించారు. ఆ వదిలేసుకో, ఇంట్లోనే ఉండు అన్నాడు. వదులుకొని ఇంట్లోనే ఉన్నాను నేను. అసలు పెళ్లి చేసుకునే ముందు ఆయనకు పెళ్లి అయిందా? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఏం చేస్తున్నావు కనుక్కున్నావా? దొరికాడు కదా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నావు. ఆమె మీద అరుస్తున్నావు ఏంటి? ఏం పేరు నీది? ఏం పేరు? రేణుకా సార్. ఓకే, అమ్మాయి పెళ్లి పెద్దల సమక్షంలో చాలా గౌరవప్రదంగా అయింది. నీ పెళ్లి టెంపుల్ దగ్గర చేసుకున్నాం. 1 year నుంచి ఎక్కడున్నారు మీ ఇద్దరు? వేరే ఇట్లనే రెంట్ తీసుకొని ఉన్నాం. ఇంట్లో ఖర్చులన్నీ ఎవరు చూస్తున్నారు? నేనే చూసుకుంటాను మేడం. అప్పుడప్పుడు వీక్లీ నువ్వు జాబ్ చేసుకుంటూ నువ్వు చూసుకుంటూ ఉంటావు. అమ్మా ఈడు ఎక్కడుంటాడు? ఈ పురాపరాలు ఏంటి? అమ్మా నాన్న ఎక్కడున్నారు? చెప్పిండు సార్. జాబ్ ఓకే, అమ్మా నాన్న ఎక్కడున్నారు? అమ్మా నాన్న ఎందుకు పెళ్లికి తీసుకురాలేదు? మీ తల్లిదండ్రులు ఎందుకు పెళ్లికి ఇంట్లో యాక్సెప్ట్ చేయడం తర్వాత నువ్వెందుకు తీసుకురాలేదు? నేను మా ఇంట్లో చెప్పాను సార్. మా ఇంట్లో బాగానే చెప్పాను. నీకు ఇది ఫస్టా సెకండా థర్డా? ఫస్టే సార్. ఫస్టే. ఓకే, బతికించావు. మరి ఇప్పుడు అమ్మాయిని ఏం చేద్దాం? నాకేం చెప్పలేదు సార్. ఉందని చెప్పింటే నేను ఇప్పుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పాడు. వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉన్నాయి, పెద్దల సమక్షంలో పెళ్లి అయింది, వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు, ఇరువైపులా చాలా గౌరవంగా పెళ్లి చేశారు, అందరికి పప్పన్నం తినిపించారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? మీ ఇంట్లో తెలుసమ్మా మీకు పెళ్లి అయిందని? తెలుసు. ఏది పెళ్లి అయిపోయిన తర్వాత చెప్పారా? మరి ఒప్పుకున్నారా? పర్లేదమ్మా మీరు అలాగే ఉండండి అని. ఇట్లా అన్ని తెలియదు. జాబ్ చేసుకుని కదా, సరేలే చేసుకున్న తర్వాతకి ఫోన్ చేసి చెప్పాము, ఇట్లా ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పాను సార్. మీ ఇంటికి వెళ్ళారా? మీరిద్దరు కలిపి ఇంటికి వెళ్ళారా? పెళ్ళైన 7 days కి అట్లా నార్మల్ గా వెళ్ళాము. ఇప్పుడు అసలు ఆయన రెగ్యులర్ గా వీళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, నీ దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు? వస్తాడు మేడం, వీక్లీ 1 time 2 times అట్లా వస్తాడు. అడగవా అంత బిజీ బిజినెస్ ఏంటి అంటే అక్కడే ఉంటున్నాను, కొంచెం రావడానికి కుదరట్లేదని చెప్పాడు. వాడికి 6 ఫోన్లు ఉన్నాయి తెలుసా? ఒక పిల్లం, 2 పిల్లలు, 6 ఫోన్లు కూడా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చినప్పటితే 2 mobiles, ఒకటి ఆఫీస్, ఒకటి నాదని చెప్తాడు సార్. ఎప్పుడు వచ్చి మిగతా 4 దాస్తాడు అనమాట. మీ అమ్మగారికి తెలుసా ఈవిడ ఒకటి ఉందని? మా అమ్మకి తెలియదు. తెలియదు. మీ బాగా ఇప్పుడు వెనకేసుకొస్తాను. ఒప్పుకున్నా భార్య కదా, పెళ్లి చేసుకున్న అమ్మాయిని. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఏమ్మా నేను పెళ్లి చేసుకోలేదంట? చేసుకున్నాడు మేడం. చేసుకోలేదని చెప్తున్నాడు. ఎవరు సాక్ష్యం ఉన్నా నేను పెళ్లి చేసుకోవడానికి? మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పిలిపి. ఫొటోస్ ఉన్నాయి అమ్మ మ్యారేజ్ అయినట్టుగా? ఫొటోస్ ఉన్నాయి మేడం. తీసుకొచ్చావా? ఇక్కడికి ఏం తెలియదు అంటే. ఏమ్మా నేను పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు, ఊరుకుంటావు ఇలాగే? అంటే ఇక్కడికని తెలియదు కదా మేడం. సరే అది వదిలేసే, కానీ ఫోటోలు ఉన్నాయి అంటున్నావు, దేవుడి గుడిలో పెళ్లి చేసుకుంటున్నావు అంటూ ఇక్కడ బహిరంగ నువ్వు ఎవరో తెలియదు అని అంటున్నాడు. చెప్పేస్తున్నాడు ఆయన. పెళ్లే కాలేదని చెప్తున్నా. ఇంత మందిలకు చెప్పకుండా తీసుకొని వచ్చిన ఆ రోజు చేసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదంటే పిచ్చి పిచ్చి నాటకాలు. సిగ్గు లేదా? ఒక దాంతో ఎఫ్ఐఆర్ పెట్టు. ఎందుకు వచ్చారా? నువ్వు అడగకూడదు. ప్రాబ్లం సొల్యూషన్ ఏం చేస్తారు అన్నావు కదా,
చూపిస్తాం లాస్ట్ లో ఏం నీకు చేస్తాం అమ్మ ఉంది కదా, అమ్మ అంటే ప్రాణం కదా మీ- ఉండు ఆయన బర్త్డే కదా, ఆయనకి ఇంకో సర్ప్రైజ్ కూడా మేము అరేంజ్ చేసాంలే. కూర్చోమ్మా. రెడీయా సర్ప్రైజ్ కి? నీ జీవితంలో ఎప్పుడు ఇన్ని గిఫ్ట్లు వచ్చి ఉండవు కదా. వస్తుందండి. అమ్మ రండి అమ్మా. నమస్తే అమ్మా. ఎవరండి ఆవిడ? మా అమ్మ. అమ్మగారు. అమ్మగారు నమస్తే. మీ పేరు? రమ అండి. రమ్మగారు. రామగారు. ఎదుర్కొన్న వాళ్ళు తెలుసా అండి మీకు? ఆ కోడలు తెలుసండి. ఈ అమ్మాయి దిగే తెలుసా తెలుసు. ఆ అమ్మాయి తెలియదు. ఆ అమ్మాయి కూడా మీ కోడలేనండి. తెలియదండి, ఇప్పుడే చూస్తున్నాండి. ఎన్నో నెంబర్ అడుగు నీ కొడుకుని చెప్తాడు బాగా. మా అమ్మని తిడుతున్నాయండి. ఏయ్ కొడుకని ఏ నీకు నోరు లేస్తుందేంటి? నువ్వు నోరు మూయి, నువ్వు నోరు మూయి. మా అమ్మని తిడితే బాగో చెప్తున్నా. ఎందుకు బాగోదు? నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటది కానీ మీ అమ్మ. ఈ ఒక్క డైలాగ్ బాగా గుర్తుంచుకున్నావమ్మా. ఏ మాటకి ఆ మాట. ఇప్పుడు గట్టిగా అరుస్తున్నావు గానీ ఇంటికి రానప్పుడు అప్పుడే బెత్తం పట్టుకొని 4 తగిలిచ్చి ఉంటే అసలు ఇంటికి వచ్చేవాడుగా. ఆవిడ వెనకేసుకొస్తదండి, ఆవిడ కూడా మరి వెనకేసుకొస్తదండి. జీవితం ఎవరిది తల్లి? నీది కదా జీవితం. అడుగుతుండే నా కొడుకు కష్టపడుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఏమ్మా? రమ్మగారమ్మా, ఏంటమ్మా మీ అబ్బాయి గురించి చెప్పండి. కృష్ణుడా రాముడా అన్న తర్వాత చెప్తురు కానీ అసలు ఏంటి ఈ వ్యవహారం? ఎవరో ఉన్నారు ఎదురుకుంటే, ఇంకో అమ్మాయి కూడా నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు ఓ సంవత్సరం క్రితం, మేము విడిగా బయట ఎక్కడో కాపురం చేస్తామని చెప్తుంది ఆ అమ్మాయి. అవన్నీ తెలియదండి నాకు. మరి ఏం చేద్దాం? ఇలాంటి మంచి మంచి పనులు ఏడా చెప్తాడు సార్ వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి దగ్గర ఫోటోలు ఉన్నాయంటే, ఆధారాలు ఉన్నట్టే, ఆ కుటుంబంలో కూడా అందరూ ఒప్పుకున్నారంట. ఇప్పుడు అవన్నీ నాకు చెప్పలేదండి. అమ్మ పెద్ద తరహాగా మీరన్నా ఆలోచించాలి. అసలు వారానికి ఒకటే రోజు ఇంటికి వస్తాడంట, 5-6 ఫోన్లు మెయింటైన్ చేస్తాడంట, మీ కోడలు మీకు చెప్పిందంట. ఆవిడికి కూడా తెలుసండి, ఆవిడ కూడా చూసారండి. ఇంట్లో బంగారం అంతా తాకట్టు పెట్టాడు, 5-6 లక్షలు పెడతాడు అప్పు. కదా, బెట్టింగ్ లో పెడుతున్నాను అందుకు రావట్లేదు అంటున్నాడు. ఇంటికి రానప్పుడు మరి మీరు కూడా బుద్ధి చెప్పాలి కదా, ఇంటికి ఎందుకు రావట్లేదు? అదే అడుగుతుంటే అలా అంటాడండి. అలా కదమ్మా, అప్పులు పాలయ్యారు. ఎవరి దగ్గర నుంచో అప్పులు తీసుకుని వాళ్ళ పీకలు కోసాడు, 5 ఫోన్లు మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కనిపించకుండా తిరుగుతున్నాడు, బయట ఫిగర్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఇవన్నీ సాక్ష్యాలు కాదుగా. ఒక తల్లిగా మీరు మరి మీ కొడుకుని ఒకసారన్నా నిలదీశారా? అడుగుతాను సారు. ఏం అడుగుతారు? భోజనం పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి అడుగుతారా? ఏమో మీ హస్బెండ్ ఏం చేస్తారు? మామయ్య గారికి హెల్త్ బాగోక ఈ మధ్య కాలంలోనే మంచం పడ్డారండి. ఓకే, ఆయన ఆల్రెడీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన డౌన్, ఈయన ఇష్టం వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు. అమ్మ ఇతను గోల్డ్ ఏది ఉంటే అది పట్టుకుపోతాడట. నీవు మెడలో ఏదో ఉంది, ఉంచాడా దాన్ని? ఈ మధ్య ఏమైనా ఇడిపించాడా? లేదండి, నాకు మా అమ్మగారు పెట్టిందని నేను ఇది ఒకటే. అదొక్కటి మీరు ఉంచుకున్నారు. మీ కోడలు అయితే అవి కూడా వెళ్ళిపోయినాయి తెలుసా? మరి ఏంటమ్మా ఇట్లా ఇంత ఇదిగా ఎంత హీనంగా ఉన్నాడు నీ కొడుకు? నీకేం తెలియదా? 4 పేకాలు కదా. కానీ మీరు అలా మౌనం మిమ్మల్ని నమ్ముకుని ఒక వహిస్తారమ్మా. అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చింది, ఆ పిల్లని జాబ్ చేయనివ్వట్లా. ఉన్నంతలో భర్త ఏం చెప్తే అది వింటుంది, మీరేం చెప్తే అది వింటుంది. ఆ పిల్ల తప్పేంటి? సర్దుకోవడం తప్ప. అసలు ఎవరు గుడ్డోడా? మొహం చూడు అసలు. కాదు, గుడ్డోడా? అర్థమైపోయింది. తల్లి అమాయకం కొంచెం ఉందా? అమాయకం. తెలిసిన కొడుకు. తల్లి ఏం చెప్తా తింటది. అమ్మా ఇప్పుడు మీ అత్తగారు ఒక్క నిమిషం వెనకేసుకురావడం అంటే అది క్రూయాలిటీగా ఉంది. అక్కడ అసలు ఆవిడ అమాయకం. మీ మామగారు వేస్ట్, ఆయన మంచానికి ఉన్నారు, ఇంటి పెద్ద లేకపోయేసరికి తెలుసు. మీ అత్తగారితో 2 నిమిషాలు నేను చాలా డిఫెన్స్ చేసుకుంటా మేడం ఇంట్లో. నువ్వెంత సపోర్ట్ చేసుకుంటున్నావో ఆవిడ అంత అమాయకంగా ఉంది. కొడుకుకి ఎవరన్నా ఏం చేసినా కొడుకు ఇంపార్టెంట్ కాబట్టి ఆవిడ అలా మాట్లాడడంలో తప్పులేదు, కానీ తెలియదు అసలు ఆవిడకి ఏమీ తెలియట్లా. ఆవిడకు ఉన్నంతలో ఆ కొడుకు కోడలు ఉన్నారు చూసుకుందామని. ఆ అమ్మాయి పేరు రేణుక. ఓకే, బహిరంగంగా ఒక ఆడపిల్ల వచ్చి అక్కడ కూర్చుని మీ అబ్బాయి మోసం చేశాడని చెప్పి అందరు కళ్ళు గప్పి గుడిలో పెళ్లి చేసుకుని ఫోటోలు ఆధారాలన్నీ ఉన్నాయి. 2 పెళ్లిళ్ళు చేసుకుంటే కనుక ఎంత శిక్ష పడుతుందో అనేది మీరు టీవీలోనే అన్ని నీ చూసి. కొడుకు ఒక మాట అన్నావు గుర్తుందా నీకు ఇంట్లో? నా కొడుకుకి అసలు ఏం తెలీదు, కన్నాదాన్ని నేను అని అన్నావు. నీ కన్నాదాన్ని నీకు తెలిసిందా? ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడంట, ఒక సంవత్సరం అంతా బయట పెట్టాడంట. అది కూడా బయట గుట్టు రాలేదు. నన్ను ఇంట్లోంచి ఏ రోజన్నా బయటకు తీసుకెళ్ళాడా? అసలు ఇంట్లోంచి ఒక్క రోజు కూడా బయటకు తీసుకెళ్ళలేదు. నువ్వన్నా అన్నావా ఒక రోజన్నా కోడల్ని బయటకు తీసుకెళ్ళరా, అటు తిప్పురా ఇటు తిప్పురా అని అన్నావా ఏ రోజైనా? కొడుకు పుట్టాడు, 5 సంవత్సరాలు అవుతుంది మనవాడు పుట్టి. ఏ రోజన్నా ఆడు కొడుకు నన్ను చూసుకున్నాడా నీ కొడుకు? ఇంకా ఎక్కువ ఇంకా ఏ, అయిపోయింది ఇంకా అడుగుతుందా అదే. అమ్మాయి? అడవద్దంటే ఎట్లా? ఏంటి మాట్లాడద్దు నీ అంటున్నావు? బర్త్డే అని చెప్పి చంప పగలగొట్టలేదు, సంతోషించు. ఏంది 6 సంవత్సరం అయింది నా పిల్లలేరు సార్. ఏది పిల్లలేరు, ఒక సంవత్సరం పెళ్ళైంది, పిల్లలేరు. ఆ సంవత్సరానికి పిల్లలు పుట్టేస్తారా? ఆపరేషన్ చేయించాడంట. మా ఇంట్లోకి వెళ్ళినాక అప్పుడు చేసుకున్నాడు. అబోషన్ చేయించాడు. కాదు, అబార్షన్ చేయించాడా? ఆ పెద్ద పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడా? అబోషన్ చేయించాడు సార్ 2 times. వద్దు ఇంట్లోకి వెళ్ళినాక అప్పుడు సెటిల్ అయిదాం ఫస్ట్ అని చెప్పాడు సార్. ఆ పుట్టని పిల్లలు ఉసురు పోసుకొని ఇంకా దరిద్రంలోకి తీసుకువెళ్తున్నావు మనల్ని. అర్థమవుతుందా నీకు? అవసరమా నీకు ఇవన్నీ? అమ్మ ఇప్పటిదాకా మీ కోడలు ఏం చెప్పిందంటే, మీ అబ్బాయే చెప్తున్నాడు, మీ కోడలు కూడా కాదు, అసలు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వడండి అని ఆవిడ అంది. అవునండి, ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాకు నచ్చదు, ఆడవాళ్ళు అంటే 4 గోళ్ల మధ్య ఉండాలి అని అబ్బాయి అంటున్నాడు. నువ్వు కూడా అంతేనా?
అంతే అమ్మా. ఇప్పుడు ఏమైనా ఎంతకాలానికి వచ్చారు మీరు అసలు బయటికి ఇంట్లో నుంచి? మీరు అసలు బయటికి వెళ్ళరా? వెళ్ళము, షికార్లకి వెళ్ళరా? వెళ్ళం, హోటల్స్ కి రెస్టారెంట్లకి వేటికి వెళ్ళరా? వెళ్ళం. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం రమ గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవారు మీ మీద మాకు గౌరవం ఉంది, అందరి తల్లిదండ్రులు మేము గౌరవిస్తాము. ఈ రోజు మీ కొడుకు చేసినటువంటి పని ఇక్కడ మీరు పక్కన కూర్చుని ఇంతసేపు అయింది ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా మీ కొడుకు వైపు తిరిగి "ఒరేయ్, ఏరా ఏదో పని చేసావా" అని చెప్పి అడగండి, ఇప్పుడైనా అడగండి. ఆవిడే షాక్ లో ఉంది. వాడు చేశాను అంటాడమ్మా. ఆ అమ్మాయి ఎవరని అడగండి. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎవరో అమ్మాయి. ఎవరో తెలియదా? చేసుకున్నప్పుడు తెలియదా ఎవరో అంటున్నావు? మీరు అడిగే పద్ధతి బాగుంది, వీడు చెప్పే పద్ధతి బాగుంది. ఏమో మిమ్మల్ని మీ అత్తయ్య ఎప్పుడైనా తిట్టడం కొట్టడం లాంటివి చేసిందా? అది ఆవిడ చాలా మంచిది, అమాయకురాలు, ఆవిడకి తెలియదు ఏమి. లోకం తెలియదు, ఇంట్లో 4 గోళ్ల మధ్య ఈ మధ్య జనరేషన్. ఒక మాట, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.